అందరికీ నమస్కారం అండి. ఇదిగోండి మా ఫ్రూట్స్ చూడండి. ఈ సమ్మర్లో కాసిన ఫ్రూట్స్ మేము ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఇప్పుడు ఎలా వాడుకుంటున్నామో చూసారా. పియర్స్, యాపిల్స్ అన్నీ కట్ చేసి చక్కగా పొట్టు తీసేసి కట్ చేసుకుంటామండి. కట్ చేసి చక్కగా తింటాం. జ్యూసీగా ఎంత టేస్ట్ ఉంటాయోనండి. ఎంతైనా మన గార్డెన్వి కదండి, మన గార్డెన్లో కాసినవి, మన ఇంట్లో కాసినవి. అసలు పియర్స్, యాపిల్స్ చాలా బాగుంటాయండి. యాపిల్స్ అయితే నేను కొన్ని కూరల్లో వాడతానండి ఎక్కువగా. ఎందుకంటే పులుసుల్లో ఏ కూరలో వేసినా బాగుంటాయండి యాపిల్ ముక్కలు. పియర్స్ మాత్రం ఇట్లా ఫ్రూట్స్ లాగా కోసుకొని తింటామన్నమాట. నిజంగా అండి మా చెట్లు అప్పుడు అంతమంది, ఇప్పుడు ఆ చెట్లు చూసుకుంటూ నేను ఇక్కడ స్నో పడుతుంది కదా, ఈసారి వింటర్లో ఇక్కడ ఉన్నా అనమాట. ఆ చెట్లు చూసి ఎంత మంచి కాయలు కాసిన చెట్లు చూడి అలా అయిపోయినాయి అని చాలా బాధ అనిపిస్తుంది ఆ చెట్లను చూస్తే. తింటూ మాత్రం చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను ఆ చెట్లకి. ఎందుకంటే పాపం అవి కాసినాయే కదండి, మనం ఇవాళ ఇంత ఎంజాయ్గా తింటున్నాము. నిజంగా దేవుడి సృష్టి అనమాట. అంత మంచి పళ్ళు కాసిన చెట్లు వింటర్లో ఇలా అయిపోయి మళ్ళీ సమ్మర్ రాగానే ఆకులు పూలు వచ్చి పళ్ళు కాస్తాయి. ఓకేనండి, బాయ్.